ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ప్రారంభమైన పండిత పరిషత్ సమావేశం. ధార్మిక గ్రంథ రచనలపై టీటీడీ ఈవో సమీక్ష. తిరుపతిలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు ప్రారంభం. దివ్య ప్రబంధ పారాయణంతో స్వామివారికి నీరాజనం. చారిత్రక సజీవ దృశ్య కావ్యం ఎస్వి మ్యూజియం. అణువణువు కళ్ళెదుట నిలిపే గతకాలపు వైభవం. తిరుపతిలో పండిత పరిషత్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురాణ ఇతిహాసాల అనువాదాలు, ఇతర ధార్మిక గ్రంథాల అనుసృజనకు సంబంధించిన ప్రగతిని ఈ సమావేశంలో వివరించారు. ఇక ధార్మిక గ్రంథాల రచనల అనువాద కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈవో కోరారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అలాగే రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి సేవ ఘనంగా జరిగింది. ఆ విశేషాలను చూద్దాం. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి సేవను వేడుకగా జరిపారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో తిరుచి సేవను జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని 12 మంది ఆళ్వార్లను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. టీటీడీ పెద్దజీయ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం, శాత్తుమొర నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ రాపత్తు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రంలో ప్రారంభమైన సోమయాగం ఘనంగా జరుగుతోంది. లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో వివిధ క్రతువులను నిర్వహించారు. హరిహర క్షేత్రంలో జరుగుతున్న ఈ యాగం ద్వారా శివకేశవ అభేదాన్ని తెలియజేయడంతో పాటు లోక కళ్యాణం, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చరిత్రను తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ చరిత్రను ఒడిసిపట్టి మనకు సజీవ దృశ్య కావ్యంగా చూపేవే ప్రదర్శనశాలలు. మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక చారిత్రక సంపదను ప్రతి తరం తెలుసుకోవాలనే సదాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది. భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ప్రదర్శనశాలపై ఓ ప్రత్యేక కథనం. ఆధ్యాత్మికత ఉట్టిపడే కళారూపాలు, అలనాటి శిల్పకళా నైపుణ్యానికి దర్పణంగా నిలుస్తున్న శిల్పాలు, తిరుమల తిరుపతి చరిత్రను తెలియజేసే ఛాయాచిత్రాలు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న వాద్య పరికరాలు, ఇలా అన్నీ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రదర్శనశాలలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ప్రదర్శనశాలను 1998 సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ప్రదర్శనశాల ప్రవేశ మార్గం గోడలపై ఏర్పాటు చేసిన 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు మనకు వైష్ణవ తత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. ఇక అపురూపమైన గరుడాళ్వార్, చక్రతాళ్వారుల విగ్రహాలు భక్తి తత్పరతకు నిలువుటద్దంలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శ్రీవారి ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు కూడా ఆకట్టుకుంటాయి. వీటితో పాటు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో దర్శించదగ్గ క్షేత్రాలు, తీర్థరాజ్యాలు, పుణ్యస్థలాల ఛాయాచిత్రపటాలు భక్తులకు ఎన్నో సంగతులు చెబుతూ ఉంటాయి. శతసహస్ర గోవిందనామాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భారీ చిత్రపటం చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇక 8వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు సేకరించిన రాతి శిల్పాలు, పలు దేవతామూర్తుల ప్రతిమలు, రాతి మకర తోరణాలు ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి.
శ్రీవారి హుండీ ద్వారా లభించిన పురాతన నాణేలు, పదకవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనల రాగిరేకులు ఎంతో ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. శ్రీవారి సేవలో తరించి 15వ శతాబ్దంలో 7 సార్లు కొండకు వచ్చిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన సతీమణులైన చిన్నమ్మదేవి, తిరుమల దేవితో కొలువుదీరిన విగ్రహాలు ఆనాటి చరిత్రను చెబుతున్నట్లుగా ఉంటాయి. ఇలా అప్పటి రాజులు భక్తాగ్రేసరులను తిలకిస్తుండగానే ఆలనాటి రాజులు వాడిన యుద్ధ ఖడ్గాలు, అంకుశాలు, రక్షణ కవచాలు, యుద్ధ భేరీలు మనల్ని రణరంగం మధ్యన నిలబెడతాయి. ఆనాటి యుద్ధ ఘట్టాల్ని ఊహించుకుంటూ ముందుకు సాగితే మన కళా సృజనకు గుర్తుగా 17వ శతాబ్దంలో దారుతో తయారు చేసిన అలిపిరి పాదాల మండపం, వివిధ దేవతామూర్తుల దారు శిల్పాలు, 18వ శతాబ్దంలో అప్పటి మైసూరు మహారాజు ఏనుగు దంతాలతో తయారు చేయించి శ్రీవారికి కానుకగా అందించిన దంతపు పల్లకి మనల్ని ఆశ్చర్య చికుతుల్ని చేస్తాయి. ఈ కళా సృజన మనసును మైమరపిస్తుండగానే చరిత్ర గర్భంలో కలిసిపోయిన గ్రామఫోన్ రికార్డ్ నేనున్నానంటూ మనల్ని పలకరిస్తుంది. శ్రీ వెంకటేశ్వర మ్యూజియంతో పాటు ఇక్కడ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. భక్తులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు. గతించిన కాలమంతా ఓసారి తిరిగి వచ్చేస్తే ఎంతో బాగుంటుందనుకుంటూ ఉంటాం. అయితే అది సాధ్యం కాదు. కానీ ఇలాంటి ప్రదర్శనశాలలను సందర్శించడం ద్వారా శతాబ్దాల పాటు వెనక్కి ప్రయాణించవచ్చు. ఇలాంటి ప్రయాణం ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని తిరుమలకు వచ్చే భక్తులందరూ సందర్శించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. అనంతపురం జిల్లా ధర్మవరంలో గోదా కళ్యాణాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. గోదా రంగనాథుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాలను కమనీయంగా జరిపారు. ముఖ్యంగా ఉపనయనం, కంకణధారణ, కన్యాదానం, నూతన వస్త్ర సమర్పణ, నాగవల్లి, మాంగళ్య ధారణ, మాలా పరివర్తనం తదితర ఘట్టాలను భక్తుల గోవిందనామ స్మరణ మధ్యన పూర్తి చేశారు. భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. కర్నూలు నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తమిళనాడులోని పలు ప్రసిద్ధ దేవాలయాలు కుంభాభిషేక మహోత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు పవిత్ర జలాలను సంప్రోక్షణ చేసుకుని పునీతులయ్యారు. ఇటు కన్యాకుమారి, అటు తిరుత్తణిలోని వివిధ ఆలయాల్లో జరిగిన కుంభాభిషేక విశేషాలు మీకోసం. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి తాలూకా పొనపొడిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ పెరుమాల్ ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోషణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ గణపతి హోమంతో ప్రారంభమైన పూజలు పూర్ణాహుతి సమర్పించడంతో ముగిశాయి. ముగింపు ఉత్సవంలో భాగంగా కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ విమానం వద్దకు తీసుకువచ్చి కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మూలమూర్తులైన శ్రీ ప్రసన్న వెంకటేశ పెరుమాల్, శ్రీ వేణుగోపాల స్వామి, గరుడాళ్వార్, విశ్వక్సేనులు, మహాగణపతి, నాగదేవతలకు అభిషేకాన్ని జరిపి హారతులిచ్చారు.
తిరుత్తణి తాలూకా టీసీ కండ్రిగలోని శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరం జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ గణపతి హోమంతో ప్రారంభమైన పూజలు పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల మధ్యన ఆలయ ప్రవేశ మండపంపై కొలువైన శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివార్లకు, అదేవిధంగా ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి నవగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కన్యాకుమారి జిల్లా సరక్కల్ విళై శ్రీ కాళియమ్మన్ ఆలయ కుంభాభిషేకాన్ని కోలాహలంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని చేశారు. ఆపై త్రివేణి సంగమం నుంచి సేకరించిన పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. మూలమూర్తులకు అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా సేందమంగళం శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయంలో గరుడ పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువైన శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, గరుడాళ్వార్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో 5008 దీపాలు వెలిగించి స్వామివార్లకు నివేదించారు. ఆపై స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. స్వామికి భక్తులు దీప నివేదనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. బర్బరీకుడు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మహాభారతం చదివిన వారందరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు. శ్రీకృష్ణుడి చేతిలో శిరచ్ఛేదనానికి గురైనవాడు. అయినా మహాభారత యుద్ధాన్ని కళ్లారా చూసినవాడు. ఇంతటి ప్రత్యేకత ఉన్న బర్బరీకుడికి ఓ ఆలయం ఉంది. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. హైదరాబాద్ కాచిగూడలోని శ్యామ్ మందిర్ ప్రత్యేకత ఏమిటంటే బర్బరీకుడు కొలువై ఉండటమే. ఈ మందిరాన్ని కంచి కామకోటి పీఠం నిర్వహిస్తోంది. ఈ మందిరంలో బర్బరీకుడు భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటాడు. కౌరవుల పక్షాన యుద్ధానికి బయలుదేరిన బర్బరీకుడికి శ్రీకృష్ణుడు శిరచ్ఛేదనం చేస్తాడు. అయితే శ్రీకృష్ణుడి కటాక్షాన్ని పొందిన బర్బరీకుడు మహాభారత యుద్ధాన్ని దర్శించే భాగ్యాన్ని పొందుతాడు. తెగిన తలతోనే యుద్ధాన్ని అంతా వీక్షిస్తాడు. ఘటోత్కచుని కుమారునిగా, శ్రీకృష్ణుడి కరుణా కటాక్షాలు పొందినవాడుగా మహాభారతంలో నిలిచిపోయిన బర్బరీకుడు ఈ శ్యాంబాబా మందిరంలో భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు. అలాగే ఈ శ్యాంబాబా మందిర్లో శ్రీ వినాయక స్వామి, స్వయంభూ ఆంజనేయ స్వామి, పరమేశ్వరుని ఉపాలయాలు ఉన్నాయి. ఆలయ పై అంతస్తులు వీరభద్రస్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. శివగంగై జిల్లా సింగనపురి మురుగన్ ఆలయం నుంచి భక్తుల పాదయాత్ర ప్రారంభమైంది. తిరుపత్తూర్, కారైక్కుడి, దేవకోటై ప్రాంతాల నుంచి స్వామివారి సన్నిధికి చేరుకున్న భక్తులు నెమలి, పక్షి, పన్నీరు, కావళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరోం హర నామస్మరణలు చేస్తూ పళని మురుగన్ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో కొలువైన శ్రీ ఉలగానంద పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో 4వ రోజున స్వామివారి పల్లక్కు సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తుల దైవనామ స్మరణల మధ్యన ఆలయ 4 మాడ వీధిలో ఊరేగించారు. అంతకుముందు జరిగిన స్వామివారి చంద్రప్రభ వాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటై జిల్లా అలంగుడి మండలంలోని మేవింద్రనాథర్ స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించిన పరమశివుని విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించాక పరమశివుని 81 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారికి కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే శివుని ఎదురుగా ప్రతిష్ఠించిన నక్కీరునికి విశేష పూజలు జరిపారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి.
మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎన్నో ఉపాలయాలతో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం విశాల ప్రాంగణంతో ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటోంది. ప్రతి మంగళ శనివారాల్లో భక్తులతో కళకళలాడే ఈ ఆలయంలో అన్ని పర్వదినాలను వేడుకగా నిర్వహిస్తారు. విశేషించి హనుమాన్ జయంతి రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో పూజలు నిర్వహిస్తారు. ఇక శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శివాలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉపాలయాలుగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మాసోత్సవాల్లో భాగంగా మాస శివరాత్రి, సంకటహర చతుర్థి తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఎన్నో ఉపాలయాలతో నిత్య ఉత్సవాలతో అలరారుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ దర్శనం సర్వశుభప్రదం. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తైమాసం కార్తీక నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం జరిపారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, తేనె, గంధంతో అభిషేకం చేసి వివిధ వర్ణాల పుష్పాలతో అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి వీణావాదం కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన కె సుభాషిణి శాస్త్రి వీణావాదంతో శ్రీవారి భక్తులను అలరించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు తిరునగరి వాసులను అలరిస్తున్నాయి. నాటకోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్కు చెందిన జీపీఎల్ మీడియా ప్రదర్శించిన చిత్రాంగి పద్య నాటకం ఆద్యంతం అలరించింది. భార్యగా పొందటానికి పరిపూర్ణమైన నీ అంగీకారాన్ని తెలిపావు. నాటి నుంచి నేను మనసా వాచా నీ భార్యనయ్యాను. మీరు నా భార్య కాలేదు. ఇటువంటి బాధాపూరిత మాటలు నేను వినలేదు. మెడలో 3 ముళ్ళు వేస్తేనే భార్యనవుతానా? మా శాస్త్రం అలానే చెప్తున్నది. ఈ శాస్త్రాలు నీతుల గురించి నా ముందు ప్రస్తావించకు సారంగా. అవి ఒక్కొక్కసారి మన జీవితాలనే బలిగొంటాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 22,320 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 824 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 25 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టం 17 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.